రామకృష్ణ బాగా చూసుకుంటున్నారు మాకు అన్నది వేసేది ఏది నగర ప్రజలందరికీ నమస్కారం. 4వ వార్డులో ఇవి కమ్యూనిటీ హాల్స్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. కమ్యూనిటీ హాల్స్గా ఉన్న వీటిల్ని గత ప్రభుత్వంలో సచివాలయాల కింద నిర్మాణం చేసుకోవడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్ని నిర్మాణం చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాల్లో వారు ఏదైనా కార్యక్రమాలు, అది ఇంట్లోది ఒక వివాహ కార్యక్రమం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ప్రభుత్వంలో ఏం చేశారు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి హుటాహుటిన నగరంలో ఉన్న అన్ని కమ్యూనిటీ హాల్స్ని సచివాలయాలు చేసేసారు. మరి చేసినప్పుడు ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏమున్నాయి? వాళ్ళు వెళ్ళి ఎక్కడో చెరుకూరులోనో ఎస్పీ ఫంక్షన్ హాల్లోనో చేసుకోలేరు కదా బలహీన వర్గాలు. ఇంక లేదంటే రోడ్ల మీద చేసుకోవాలి. ఈ కూటమి వచ్చిన తర్వాత మనం ఈ సచివాలయాలకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్నది ఆలోచించి 4వ వార్డులోని ఏదైతే కొన్ని నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలని సచివాలయాలను తరలించి అక్కడికి వాటిల్ని ఏర్పరచుకొని ఈ కమ్యూనిటీ హాల్ గతంలో ఏదైతే కమ్యూనిటీ హాల్గా ఉండి గత ప్రభుత్వంలో సచివాలయం కింద మారబడ్డాదో దాన్ని మళ్ళా కమ్యూనిటీ హాల్ కింద మార్చి 23 లక్షలతోటి ఇక్కడ పనులన్నీ పూర్తి చేసుకొని అదనంగా పైన ఏదైతే పెళ్లి చేసుకున్నా లేకపోతే ఇంకేదైనా చేసుకున్నా కిందని భోజనాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ పైన అన్నిట్లుకన్నా పైన ఏదైతే ఉందో అక్కడ పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి 2 రూములు కూడా వేయించి ఈరోజు దాన్ని అధికారికంగా ప్రారంభించుకుంటున్నాం. చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. మీరు గమనించినట్లయితే ఇదనే కాదు, 49వ వార్డులో ఎండీస్పేటలోనే అలాగే చేస్తున్నాం. సచివాలయంగా ఏదైతే కమ్యూనిటీ హాల్స్ని ఏదైతే సచివాలయం తీసుకున్నారో దాన్ని ప్రత్యామ్నాయంగా ఏర్పరిచి దాన్ని మరలా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చున్నాం. అలాగే ఇక్కడ చేస్తున్నాం. ఇంకా ఒక్కొక్కటిగా ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ అవకాశాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించి అన్ని కూడా తయారు చేస్తూ ఉన్నాం. అలాగే ఒకటి తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న గతంలో ప్రభుత్వం